Hi friends, today's story The Best Choice. ఒకప్పుడు ఒక మారుమూల గ్రామంలో ఒక కుటుంబం నివసించేది. Once they used to live a family in a remote village. వాళ్ళు అవసరంలో ఉన్న వాళ్ళకి భోజనం పెడుతూ చాలా గొప్ప జీవితం గడుపుతున్నారు. They were feeding the needy people and are living a great life. ఒకరోజు వాళ్ళ ఇంటికి ముగ్గురు అతిథులు వస్తారు, సేజెస్, సాధువులు వస్తారు. వన్ డే 3 sages కేమ్ టు దేర్ హౌస్. వాళ్ళ పేరు చెప్తారు. ఒకరి పేరేమో లవ్, ఇంకొకరి పేరు సక్సెస్, ఇంకొకరి పేరు మనీ అని చెప్తారు. వాళ్ళని చూస్తూనే వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, ఏదో గొప్ప వ్యక్తులుగా వీళ్ళకి అనిపించింది. దే ఫెల్ట్ దట్ ద 3 sages వర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్, దే వర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. అర్థమైపోయింది. ఆ సేజెస్ ఏం చెప్తారంటే, మా ముగ్గురిలో ఒక్కరికి భోజనం పెడితే చాలు, ముగ్గురికి అవసరం లేదంటాడు. దే టోల్డ్ దట్ only one person should go for meals. No need to feed all the 3 members. సో వీళ్ళు లోపలికి వెళ్ళి డిస్కస్ చేసుకొని వస్తామని చెప్తారు. దే వెంట్ ఇన్సైడ్ టు డిస్కస్ టు whom they should invite for food. ఈ ముగ్గురు సాధువులు ఇంటి బయట అరుగు మీద కూర్చుంటారు. These 3 sages sat on the mound in front of a house. ఇప్పుడు భార్య అంటుంది, డబ్బు అనేది చాలా ప్రధానం, ప్రతి ఒక్కరూ కష్టపడేది డబ్బు కోసమే. మనము డబ్బు అనే సాధువుని ఇన్వైట్ చేస్తాం, మనకు డబ్బు దండిగా వస్తుంది, మనం ఇంకొంతమందికి సేవ చేయొచ్చు అంటారు. వైఫ్ సెడ్ దట్ దే షుడ్ ఇన్వైట్ money. With the money we can serve many more members అని అంటుంది. అప్పుడు భర్త చెప్తాడు, దట్ ఈజ్ నాట్ గుడ్ చాయిస్. డబ్బు వస్తే డబ్బు గర్వంతో మాట్లాడతాం. ఇఫ్ వీ గెట్ మనీ వీ స్పీక్ విత్ ద యారగెన్స్ ఆఫ్ మనీ. బంధాలు దూరం అవుతాయి. టైస్ అండ్ బాండ్స్ విల్ గో అవే. అందులోనూ కష్టపడి సంపాదించిన డబ్బే నిలవటం లేదు. దట్టు ఈవెన్ హార్డ్ అర్న్డ్ మనీ కాంట్ స్టే విత్ అస్. దెర్ ఈజ్ నో గ్యారంటీ. ఇంకా ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది. ఈజీ కమ్స్ ఈజీ గోస్. దట్ ఈజ్ నాట్ గుడ్ చాయిస్ అంటాడు. సరే, భర్త ఏం చెప్తా అంటే, మనం సక్సెస్ను ఆహ్వానిద్దాం. వీ షుడ్ ఇన్వైట్ సక్సెస్. ద సేజ్ సక్సెస్. ప్రతి ఒక్కరూ కష్టపడేది విజయం కోసమే కదా. విజయం వస్తే మనకు గౌరవం ఉంటుంది అని చెప్తాడు. ఎవ్రీవన్ స్ట్రైవ్స్ హార్డ్ ఫర్ సక్సెస్. ఇఫ్ వీ గెట్ సక్సెస్ వీ విల్ గెట్ రెస్పెక్ట్, వీ విల్ గెట్ డిగ్నిటీ, వీ విల్ గెట్ నేమ్ అండ్ ఫేమ్ అంటాడు. అప్పుడు భార్య అంటుంది, సక్సెస్ ఈజ్ ఆల్సో టెంపరీ. సక్సెస్ కూడా టెంపరీ, విజయం. ఆ సక్సెస్లో ఓ పెద్ద డేంజర్ ఉంది. దెర్ ఈజ్ ఎ బిగ్ డేంజర్ ఇన్ సక్సెస్. సక్సెస్ వస్తూనే మనిషిలో అహంకారం పుడుతుంది. సూన్ ఆఫ్టర్ గెటింగ్ సక్సెస్ దేర్ షేప్స్ ఏ డెమన్ ఇన్వర్డ్లీ. దట్ ఈస్ ఈగోయిజం ఆర్ యారగెన్స్. దాంతో బంధాలన్నీ దూరం అవుతాయి. విత్ దిస్ అవర్ టైస్ అండ్ బాండ్స్ విల్ గో అవే అని చెప్తుంది. ఇదంతా వింటున్న వాళ్ళ అతని కొడుకు మహాజ్ఞాని. హీ వాజ్ లర్న్డ్, నాలెడ్జబుల్ అండ్ వైజ్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తాడు, లవ్ ఈజ్ కాస్మిక్ పవర్. ప్రేమ అనేది దైవశక్తి. అది ఎంతటి దుర్మార్గులనైనా మంచిగా మారుస్తుంది. ఇట్ చేంజెస్ వాట్ ఎవర్ ద crucial persons, criminal persons,
ఇంటూ గుడ్ వన్స్. ప్రేమ ఎక్కడుంటే తన చుట్టూ ఉండే వాళ్ళందరినీ కూడా ప్రేమ మైలుగా చేస్తుంది. లవ్ కెన్ ట్రాన్స్ఫర్మేట్ ద పీపుల్ అరౌండ్ ఇంటూ గుడ్ వన్స్. ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అటైన్ ఫర్ లవ్. యుద్ధంలో సాధించలేనివి, గొడవలతో సాధించలేనివి, అసూయతో సాధించలేనివి, వీటన్నిటిని కూడా ప్రేమతోనే సాధించవచ్చు. వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్ విత్ లవ్. ప్రేమ ఎక్కడ ఉంటుందో మనశ్శాంతి అక్కడ ఉంటుంది. వేర్ ద లవ్ రిసైడ్స్ దేర్ పీస్ ఆఫ్ మైండ్ రిసైడ్స్. సో లవ్ ఈజ్ గాడ్, ప్రేమే దైవం అని చెప్తాడు. అప్పుడు అందరూ కలిసి ప్రేమని ఇన్వైట్ చేస్తారు. దెన్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్వైట్స్ ద సేజ్ లవ్. బట్ స్ట్రేంజ్లీ, విచిత్రంగా ముగ్గురు సేజెస్ లోపలికి వస్తారు భోజనాన్ని. అప్పుడు ఒక సాధువు చెప్తాడు, ప్రేమ ఎక్కడ ఉంటే అన్నీ అక్కడే ఉంటాయి, ఐశ్వర్యం ఉంటుంది. వేర్ దేర్ ఈజ్ లవ్, మనీ కమ్స్, సక్సెస్ కమ్స్, ఎవ్రీథింగ్ కమ్స్, పీస్ ఆఫ్ మైండ్ కమ్స్ అని చెప్తారు. అప్పుడు సంతోషంగా వాళ్ళు భోంచేసి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి వాళ్ళు బాగా ధనవంతులవుతారు, మరింత మందికి సేవ చేస్తారు. సో బెస్ట్ చాయిస్ అనేది మన లైఫ్లో కూడా చాలా ముఖ్యం. చాలామంది పనికిమాలిన చాయిస్ తీసుకొని జీవితంలో కష్టాలు పాలవుతుంటారు. సో బిఫోర్ టేకింగ్ ఏ డెసిషన్, బిఫోర్ చూసింగ్ ఏ చాయిస్, వీ షుడ్ షో విజ్డమ్. తెలివితో చాయిసెస్ తీసుకోవాలి. అప్పుడే మనము జీవితంలో ముందడుగు వేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.